ఇక్కడ జాబ్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి నేను అప్లికబుల్ కాదు అని చెప్పాను అనమాట. దానికి వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక నేను అనుకున్నాను, ఓకే ఇలా కూడా చెప్తే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకున్నా. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే కొంతమందికి తెలిసిన యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా అని. ఎలా అంటే ఇప్పుడు మనము H1 L1 అని ఉంటుంది కదా. H1 ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఒక ఎంప్లాయర్ వాళ్ళకి ఇండియాలో ఉండే ఒక పర్సన్ నీడ్ ఉండి వాళ్ళ ఇక్కడ అవసరం అని చెప్పి H1 లాటరీ పిక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి త్రూ H1B ద్వారా అమెరికాకు వస్తారనమాట. వాళ్ళ డిపెండెంట్ ఎవరైతే H4 ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా H4 ఇక్కడ ఉండడానికి ఎలిజిబుల్, బట్ వర్క్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే H4 మీద వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళకి EAD అనేది ఆప్షన్ ఉంటుంది. EAD అనే ఒక పర్మిట్ ఉంటుంది, వర్క్ పర్మిట్. అది ఉంటేనే ఇక్కడ వర్క్ చేయగలము. అండ్ అది కానీ లేకుండా వర్క్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. అండ్ కమింగ్ L1 కంపారిజన్ L1 అనేది మీకు చెప్పుంటాను లాస్ట్ టైం వీసా టైప్ ఆఫ్ వీసాలో. ఒక కంపెనీ ఇండియాలో వర్క్ చేసే కంపెనీ యుఎస్లో ఉండే బ్రాంచ్కి, లైక్ యుఎస్లో ఉండే కంపెనీ బ్రాంచ్కి మూవ్ చేయాలంటే త్రూ L1 వీసాతో వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే డిపెండెంట్ వస్తారో L2, లైక్ వాళ్ళు వచ్చి ఈరోజు వచ్చారనుకో ఇక్కడికి అమెరికాకి, నెక్స్ట్ డే నుంచి కూడా వాళ్ళు వర్క్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది వాళ్ళ డిపెండెంట్. అంటే L2 చేసుకోవచ్చు. EAD వర్క్ పర్మిట్ అవసరం లేదు. L2S అనేది అది రీసెంట్గానే ఒక 1 year ఏమో అయినట్టుంది, తెలుసుకున్నాను రీసెంట్గా. చాలామందికి తెలుసు, కాకపోతే చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను.